హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిపాటి ప్రతిమ. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎండునెత్తలు కోడిగుడ్డు టమాటా అండి. సో మీలో ఎంతమంది ఎండునెత్తల ఫేవరెట్స్ ఉన్నారండి? మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్స్ అండి. ఎండునెత్తలకు కానీ, ఎండు చేపలకు కానీ, డ్రై ప్రాన్స్కి కానీ చాలా ఫేవరెట్స్ ఉన్నారు. సో దీనికి నేను ముందే హాట్ వాటర్లో వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు ఎగ్స్కి ఎండునెత్తలకి వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలా పెట్టుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అండ్ కొంచెం పులుపు, మరీ ఎక్కువ అని కాదు, మీ ఇష్టము. కొంతమంది వేసుకుంటారు పులుపు, కొంతమంది వేసుకోరు. అండ్ 2 ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అండ్ టమాటోస్. నేను ఒక 5 టమాటోస్ తీసుకున్నానండి. అండ్ కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే మంచిది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నా, కొత్తిమీర హెల్దీ అండ్ కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. అది మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ తక్కువ తింటే మీ ఇష్టం, కొంచెం తక్కువ వేసుకోండి. బట్ కొత్తిమీర ఫేవరెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది అండ్ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో లాస్ట్లో దంచి లైట్గా, నేను దించే ముందు దంచేసి వేస్తానండి. ఇంకే మసాలాలు ఏమీ వేయకూడదండి. ఇందులో ఏ మసాలా ఐటమ్స్ ఏది వేసినా కూడా దీని యొక్క టేస్ట్ అనేది పోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఆయిల్ తీసుకోండి, తగినంత ఆయిల్. మీరు ఎంత వేస్తారో అంత. నేను ఈ ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్ అండ్ నార్మల్ ఆయిల్ మిక్స్ అండి ఇది. సో అందుకనే ఇది ఎక్కువ పట్టదండి ఆయిల్, ఇది తక్కువ ఆయిలే పడుతుంది. కానీ ఈ కర్రీస్కి ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. మేమైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, ఈ ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే. చాలా ఫ్రై. ఎగ్స్ కూడా అందులోనే ఫ్రై చేసేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇంకే అయితే ఆయిల్ అయితే ఉందోనండి, నేను అదే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఎక్స్ట్రా ఇంకేం ఆయిల్ వేసుకోవట్లేదు. సో ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. టమాటాలు, కొత్తిమీర నేను ఒకేసారి వేసేసానండి. బాగా మగ్గిపోయి బాగుంటుంది. ఇది బాగా మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసులో ఒకేసారి మనం ఎండు మెత్తళ్ళు వేసేస్తామండి. అంతే అండి. టమాటా మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం పులుసు వేసానండి. పులుసు వేసి ఎండనెత్తలు, ఎగ్స్ అన్నీ కలిపేసానండి. మీకు ఎంతైతే కావాలో గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు చూసుకొని వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ మంది కాబట్టి నేను కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంతమంది టమాటా దగ్గరికి వండుకుంటారు, ఇలానూ వండుకుంటారు. మేము ఇలా వండుకున్నాం.